ఈరోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు గీతా జయంతిని జరుపుకుంటాం. అంటే ఈరోజు భగవద్గీత పుట్టినరోజు. ఈ భగవద్గీతను 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించారు. ఇందులో మనకి మతపరమైనది అని మనం అందరం అనుకుంటాము, కానీ దీన్ని మతపరంగా తీసుకోకుండా ఇది మన ఒక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా తీసుకోవచ్చు, మన సైకాలజీని మార్చే విధంగా తీసుకోవచ్చు. మనకు చాలా లైఫ్లో చాలా చిక్కు సమస్యలు వస్తుంటాయి. వాటికి సమాధానాలను పక్కన వాళ్ళని ఇంకొకరిని అడిగి తెలుసుకోవడం కంటే భగవద్గీతను చూసి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయిపోయాయి అని మనం అర్థం చేసుకొని దాన్ని మన లైఫ్కి అనువదించుకొని ఈ ప్రాబ్లం వస్తే ఇలా సాల్వ్ చేసుకోవాలి అనే రకంగా మనం దీన్ని తీసుకుంటే ఇది ఒక మతపరమైన బుక్గా కనిపించదు, మనకు ప్రాబ్లంకి సొల్యూషన్ బుక్గా కనిపిస్తుంది. ఈ భగవద్గీతను చదవడం వల్ల మనకు ఏ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటే ఆరోగ్య సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి, మానసిక సమస్యలకి, పిల్లల సమస్యలకి, పిల్లల చదువు విషయంలో ఉన్న సమస్యలకి, న్యాయపరమైన సమస్యలకి, ఇది అది అని కాదండి, ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అనేది ఈ భగవద్గీత చదివితే మనకు తెలుస్తుంది. దీన్ని ఫాలో అయితే మనకు సమస్యలు అనేవి ఎన్ని వచ్చినా కూడా సొల్యూషన్ అనేది ఈజీగా మనంతకు మనకే తెలుస్తూ ఉంటుంది. ఈ భగవద్గీతను మతపరమైన గ్రంథంగా కాకుండా మనుషులకు ఉపయోగపడే ఒక పుస్తకంలా చూసుకొని మానవత్వానికి ప్రతీకగా ఈ బుక్ని మనం అనుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. భగవద్గీత మానవతా సంబంధాల గురించి, మానవత్వం గురించి, మానవతా విలువల గురించి చాలా బాగా బోధిస్తుందండి. అలాగే భగవద్గీత చదువుకుంటే ఎలా బ్రతకాలో తెలుస్తుంది, ఎలా బ్రతకకూడదో కూడా తెలుస్తుంది. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు.